హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్. ఈరోజు ఒక మంచి టాపిక్ తో ముందుకు రావడం అనేది జరిగింది. అదేంటంటే రామాయణం లోపల రావణాసురుడు అనేటువంటి రాక్షసుడు మంచివాడా చెడ్డవాడా? ఈ టాపిక్ ఎందుకోసం తీసుకోవడం జరిగిందంటే రీసెంట్ గా నేను ఒక దగ్గరికి ఒక ప్రాంతంలో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళటం అనేది జరిగింది. అక్కడ ఉండేటువంటి కొంతమంది యువకులు రావణాసురుని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. రావణాసురుడు చాలా గొప్పోడు. రావణాసురుడు సీతను అపహరించినా సరే గాని సీతను అసలు ముట్టుకోలేదు. కాబట్టి రావణాసురుడు చాలా గొప్పోడు అని అక్కడ ఉన్నటువంటి యువకులు చెప్పుకుంటున్నారు. మరి నిజానికి రావణాసురుడు మంచోడైతే మరి రాముడు ఏమవుతాడు? మరి నిజంగా రాముడు మంచివాడా? రావణాసురుడు మంచివాడా? మరి ఇద్దరిలో ఎవరు చెడ్డవారు? మరి వాళ్ళు మంచివారైతే ఎందుకోసం మంచివాళ్ళు? చెడ్డవాళ్ళైతే ఎందుకోసం చెడ్డవాళ్ళు? ఈ అన్ని విషయాల గురించి ఈ యొక్క వీడియోలో మీ అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో మీకు తెలిసినటువంటి అంశాలు ఉన్నా సరే కానీ ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూసినట్టయితే ఈ యొక్క టాపిక్ సంబంధించి ఎవరి మంచివారు ఎవరు చెడ్డవాళ్ళు అన్న విషయం మీ అందరికీ క్లారిటీగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక ఆలస్యం లేకుండా మనము వీడియోలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. సో లెట్ స్టార్ట్ ద వీడియో. మరి నిజానికి రాముడు మంచివాడా రావణుడు మంచివాడా? మరి ఇద్దరిలో ఎవరు చెడ్డవాళ్ళు అని తెలుసుకోవాలనుకుంటే అసలు రావణాసురుడు సీతను అపహరించడానికి గల కారణం ఏంటి, దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకున్నట్టయితే ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అన్న విషయం మనకు అర్థమవుతుంది. మరి రామాయణం లోపల తండ్రి మాట కోసము రాముడు లక్ష్మణుడు సీత ముగ్గురు కూడా 14 సంవత్సరాల పాటు వనవాసానికి వెళ్తారు. అలా వెళ్ళినటువంటి సమయం లోపల వాళ్ళందరూ కూడా దండకారణ్యం లోపల పంచవటి అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు విడిది చేయటం అనేది జరుగుతుంది. అలా కొన్ని సంవత్సరాలు గడుచుతున్న కొద్దీ ఒకరోజు సీతాదేవికి పురాణ గాథ గురించి రాముడు వివరిస్తున్న సందర్భం లోపల ఆ పంచవటి ప్రాంతానికి ఒక మహిళ వస్తుంది. ఆ మహిళ పేరే శూర్పణఖ. ఆ వచ్చినటువంటి మహిళ అక్కడ ఉన్నటువంటి రాముని యొక్క అందానికి ముగ్ధురాలైపోతుంది. ఎంబడే రాముడి దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతుంది. అప్పుడు ఎంబడే రాముడు ఉండి అసలు నువ్వెవరు, నన్నెందుకు పెళ్లి చేసుకుంటున్నావు అని అడుగుతాడు. దానికి సమాధానంగా శూర్పణఖ ఉండి నేను రావణాసురుని యొక్క చెల్లెని, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు నన్ను వివాహం చేసుకొని అడుగుతుంది. దానికి రాముడు పర్యాసంగా నాకు ఇంతకుముందే వివాహం అయింది, అదిగో నా భార్య సీత అని సీతను చూపించుకుంటూ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళని చెప్తాడు. అలా చెప్పినప్పుడే శూర్పణఖ పక్కనే ఉన్నటువంటి లక్ష్మణుడి దగ్గరికి వెళ్తుంది. అలా లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళినటువంటి శూర్పణఖ లక్ష్మణుడు కూడా నన్ను పెళ్లి చేసుకొని అడుగుతుంది. దానికి లక్ష్మణుడు ఉండి ఈ విధంగా సమాధానం చెప్తాడు. శూర్పణఖ, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, నేను ఇప్పటికీ నేను చనిపోయేంత వరకు మా అన్నకు దాసిగా మా అన్నకు సేవ చేసుకుంటానే బతుకుతా. ఒకవేళ నువ్వు నన్ను గానే పెళ్లి చేసుకున్నావు అంటే నాతో పాటు నువ్వు కూడా రాముడికి మరియు రాముడి భార్య అయినటువంటి సీతకు దాస్యం చేయవలసి వస్తుంది. కాబట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం తప్పు అని లక్ష్మణుడు చెప్తాడు. మళ్ళీ ఏం చేయాలని అర్థం కాక తిరిగి మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్తే రాముడు నేను పెళ్లి చేసుకోవడానికి నేను అర్హుడిని కాదు, నాకు ఆల్రెడీ వివాహం అయిందని చెప్తాడు. అప్పుడు శూర్పణఖ, రాముడు నన్ను పెళ్లి చేసుకోవడానికి అడ్డంకుగా ఉన్నది సీతాదేవి కాబట్టి నిన్న సీతను సంహరించినట్టయితే, సీతను చంపివేసినట్టయితే రాముడు నన్ను పెళ్లి చేసుకుంటాడన్న ఆలోచనకు వస్తుంది. వచ్చి సీత పైన దాడి చేయడానికి బయలుదేరుతుంది. అప్పుడు రాముడు ఉండి ఇలాంటి రాక్షసులతోటి పరిహాసం పనికిరాదు, ఎంబడే ఆమెని అందవిహీనురాలుగా చేసి పడే అని రాముడు లక్ష్మణుడికి చెప్తే లక్ష్మణుడు ఎంబడే తన దగ్గర ఉన్నటువంటి బాణాన్ని తీసుకొని శూర్పణఖ యొక్క ముక్కు చెవులని కోసిపడేయటం అనేది చేస్తాడు. అలా చేసినప్పుడే శూర్పణఖ ఆ బాధను తట్టుకోలేక బాధతో ఏడుస్తూ ఏడుస్తూ తన సోదరుడైనటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరంటే కరుడు. ఈ కరుడు అనేటువంటి తన సోదరుడి దగ్గరికి వెళ్ళి తనకు జరిగినటువంటి అన్యాయం గురించి చెప్తుంది. చెప్పినప్పుడే కరుడు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి 14,000 మంది రాక్షస సైన్యాన్ని రాముడి పైనకి యుద్ధానికి పంపిస్తాడు కరుడు. ఆ 14,000 మంది సైన్యము రాముడి పైన యుద్ధానికి వెళితే రాముడు 14,000 మంది సైన్యాన్ని కేవలం 3 గడియల లోపలే వాళ్ళందరినీ సంహరిస్తాడు. 3 గడియలు అంటే ఒక గడియ అంటే 3 గంటలు, 3 గడియలు అంటే 9 గంటల్లో వాళ్ళందరినీ కూడా చంపిపడేయటం అనేది జరుగుతుంది. దాంతో మరికొంతమంది సైన్యాన్ని రాముడి పైనకి యుద్ధానికి పంపిస్తే వాళ్ళందరినీ కూడా చంపేస్తాడు. అయితే రాముడు అనేటువంటి వ్యక్తి ఇంతమంది సైన్యాన్ని చంపాలన్నటువంటి విషయము అక్కడ ఉండేటువంటి అకంపనుడు అనేటువంటి ఇంకొక రాక్షసుని ద్వారా ఈ సమాచారం అంతా రావణాసురుని దగ్గరికి వెళ్తుంది.
అయితే ఈ అకంపుడు అనేటువంటి వ్యక్తి రావణాసురుని దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తాడు, అయ్యా, కరుడు అనేటువంటి మీ సోదరుడు రాముడి పైకి 14,000 మంది సైన్యాన్ని పంపిస్తే వాళ్ళందరినీ కూడా చంపేశాడని రావణాసురుడికి చెప్తే, రావణాసురుడు ఉక్రోషంతో కోపంతో రాముడి పైన యుద్ధానికి బయలుదేరడానికి ప్రయత్నిస్తుంటే అప్పుడు అకంపనుడు చెప్తాడు, అయ్యా, ఈ యొక్క విశ్వం లోపల ఆయనను సంహరించేటంత సామర్థ్యం కానీ ఆయనను ఎదుర్కొనేటువంటి శక్తి ఎవరికి లేదు, మీరు ఆయన పైన యుద్ధానికి వెళ్ళడాన్ని విరమించుకోండి అని చెప్తాడు. దాంతో పాటుగా ఆయనకి ఇంకొక సలహా కూడా ఇస్తాడు. ఏం సలహా అంటే, మీరు రాముడి పైన యుద్ధం చేయడానికంటే బదులుగా రాముడి భార్య అయినటువంటి సీతను అపహరించినట్టయితే సీత లేదు అనేటువంటి ఎడబాటుతోటే రాముడు ఆ దుఃఖంతో చనిపోతాడు. మీరు రాముడి పైన యుద్ధం చేయాల్సినటువంటి అవసరమే ఉండదని అకంపనుడు అనేటువంటి రాక్షసుడు రావణాసురునికి సలహా ఇస్తాడు. అలా సలహా ఇచ్చిన వెంబడే రావణాసురుడు వెనక ముందు ఆలోచించకుండా తన రథాన్ని వేసుకుని అరణ్యానికి వెళ్తాడు. వెళ్ళి ఆ అరణ్యం లోపల తనకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నటువంటి ఒక రాక్షసుడి దగ్గరికి వెళ్తాడు. ఆ రాక్షసుడు ఎవరంటే అతడు ఎవరో కాదు, మారీచుడు అనేటువంటి రాక్షసుడు. ఈ మారీచుడు అనేటువంటి రాక్షసుడి దగ్గరికి రావణాసురుడు బయలుదేరటం అనేది జరుగుతుంది. అలా వెళ్ళినటువంటి రావణాసురుడు మారీచుడి దగ్గర సహాయాన్ని కోరుతాడు. వెళ్ళి ఏమంటాడంటే, మారీచుడి దగ్గరికి వెళ్ళి, ఈ యొక్క అరణ్యం లోపల రాముడు, లక్ష్మణుడు, సీత అనేటువంటి 3 వ్యక్తులు వనవాసం చేస్తున్నారు. నేను రాముడి భార్య అయినటువంటి సీతని అపహరించడం కోసం ఇక్కడికి వచ్చాను, నువ్వు దానికి నాకు సహాయం చేయాలని రావణాసురుడు అక్కడ ఉన్నటువంటి మారీచుడిని అడుగుతాడు. అప్పుడు మారీచుడు రావణాసురునికి ఈ విధంగా సమాధానం చెప్తాడు, రావణ, రాముడి భార్య అయినటువంటి సీతను అపహరించడానికి నీకు ఎవరైతే సలహా ఇచ్చారో వారు నీకు మిత్రుడి రూపంలో ఉన్నటువంటి శత్రువు అని చెప్తాడు మారీచుడు. ఎందుకోసం అంటే రాముడు సింహం లాంటి వాడు. సో సింహంతో తలపడడం అంటే అది మనకే ప్రమాదం కాబట్టి రాముడితో యుద్ధం చేయడం అనేది నీకే ప్రమాదం అని చెప్తాడు. అంతేకాకుండా రాముడితో యుద్ధం చేయడం అంటే కొరువితో తలగొక్కడం లాంటిది కాబట్టి ఈ యొక్క ఆలోచనని విరమించుకొని అక్కడ ఉన్నటువంటి మారీచుడు రావణాసురునికి చెప్పడం అనేది జరుగుతుంది. ఇలా చెప్పిన మరుక్షణమే రావణాసురుడు తన యొక్క ఆలోచనను విరమించుకొని తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత తనకు జరిగినటువంటి అన్యాయం గురించి లోపల ఎంతో బాధతో కుమిలిపోతున్నటువంటి శూర్పణఖ ఏం చేయాలని అర్థం కాక తిరిగి పరుగున లంకా నగరానికి వచ్చి అక్కడ సమావేశం జరుగుతున్నటువంటి సందర్భం లోపల రావణాసురుడి దగ్గరకు వస్తుంది. వచ్చి ఈ విధంగా చెప్తుంది, నీ సొంత చెల్లెలైనటువంటి నాకు ఇంత అవమానం జరిగినా సరే కానీ చెల్లించకుండా ఇంత ప్రశాంతంగా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? ఇది జరిగినటువంటి అన్యాయం నాకు మాత్రమే కాదు, నీ సొంత చెల్లెలకి జరిగినా సరే నువ్వు ఏమి చేయలేకపోయావు అన్నటువంటి నింద నీకు కూడా వస్తుందని శూర్పణఖ తన అన్న అయినటువంటి రావణాసురుడిని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా మీకు తగిన భార్య, ఈ యొక్క ప్రపంచంలో అందమైనటువంటి మహిళ సీత కాబట్టి సీతను నువ్వు పెళ్లి చేసుకోవడమే తగిన విషయం అని రావణాసురునికి లేనటువంటి ఆలోచనల్ని రేకెత్తించి సీత అపహరణకు పూనుకునేటట్టు చేస్తుంది శూర్పణఖ. మరి రావణాసురుడు ఈ సన్నివేశం అంతా అయిపోయిన తర్వాత రాత్రికి తన మందిరంలోకి వెళ్ళి నిద్రపోయినప్పుడు రాత్రి మొత్తం ఇదే ఆలోచన. ఒకవైపు ఏమో మారీచుడు చెప్పినటువంటి ఆలోచన, మారీచుడు చెప్పినటువంటి మాటలు తన మెదడులో మళ్ళీ వస్తుంటాయి. రాముడితో పెట్టుకుంటే ఆ యుద్ధంలో విజయం సాధించలేమన్నటువంటి మారీచుని యొక్క మాటలు, ఒకవైపు ఏమో తన చెల్లి శూర్పణఖ చెప్పినటువంటి మాటలు, అన్ని విషయాలు తన తలలో తిరుగుతుంటే ఏ ఆలోచన ఏ విషయం పైన ముందడుగు వేయాలి, ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలతోటి రాత్రి మొత్తం కూడా నిద్ర లేకుండా గడిపినటువంటి రావణాసురుడు మరుసటి రోజు ఉదయమే నిద్ర లేచిన మరుక్షణమే తన బలాన్ని, తనకున్నటువంటి సైన్యాన్ని, తనకున్నటువంటి అంగ బలాన్ని అవన్నిటిని కూడా రాముడితో బేరీజు వేసుకుని రాముడి కంటే నేను గొప్పవాడిని నిశ్చయించుకుని సీత అపహరణకు రావణాసురుడు బయలుదేరటం అనేది జరుగుతుంది. ఇది రావణాసురుడు సీతను అపహరించడానికి కారణమైనటువంటి సన్నివేశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనము సీతను అపహరించడానికి ప్రధాన కారణము 2 అంశాలుగా మనం గుర్తించుకోవాలి. ఫస్ట్ వచ్చేసి అకంపనుడు అనేటువంటి రాక్షసుడు ఇచ్చినటువంటి సలహా, రెండవది ఆ సలహాను ఇంకా రావణాసురుడికి బలంగా తన మనసు లోపలికి చొచ్చుకుపోయేటట్టు చేసినటువంటి శూర్పణఖ. సో వీళ్ళిద్దరి కారణంగా రావణాసురుడు సీతను అపహరించడం కోసం బయలుదేరటం అనేది జరిగింది. మరి మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పిన చాలా మంది వ్యక్తులు రావణాసురుడు మంచోడు అని చెప్తున్నారు. మరి ఈ అంతా వీడియో తర్వాత రావణాసురుడు మంచోడా చెడ్డోడా అంటే మీకు కూడా అనిపించచ్చు, వాళ్ళందరూ చెప్పకపోతే రావణాసురుడు చేసేవాడు కాదు కదా, రావణాసురుడు మంచోడే అన్నటువంటి ఆలోచన మీ అందరు కలుగుతుంది. కానీ ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రావణాసురుడు ఖచ్చితంగా చెడ్డోడే.
ఎందుకోసం చెడ్డోడు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. మీరే ఉన్నారు, మీ ఇంట్లో ఒక మహిళని ఎవరో మీ చుట్టుపక్కల ఉన్న ఒక వ్యక్తి మీ ఇంట్లో నుంచి మీ ఇంట్లో ఉన్న ఒక మహిళని ఎత్తుకొని పోయిండు కానీ ఆ మహిళను ముట్టలేదు, చేయలేదు, ఏం చేయలేదు, ఎత్తుకపోయిండు అంతే. ఇప్పుడు ఆ వ్యక్తి మీ దృష్టిలో మంచోడైతే చెడ్డోడైతాడా? చెడ్డోడే కదా. మరి రావణాసురుడు కూడా ఇతరుల అంటే వేరే వ్యక్తికి సంబంధించినటువంటి భార్యని ఎత్తుకుపోవటం అనేది చెడ్డ విషయం. ఆయన ముట్టుకున్నాడా ముట్టుకోలేదా అవన్నీ తర్వాత విషయం. కానీ పరాయి స్త్రీని అపహరించడం అనేది అతిపెద్ద పాపం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విషయం లోపల రావణాసుడు చెడ్డవాడిగానే మనందరం భావించాలి. నేటి సమాజంలో ఏమైందంటే రాక్షసులను కూడా దేవుళ్ళని చేసేస్తున్నారు. మరి రాక్షసులందరూ దేవుళ్ళు అయితే దేవుళ్ళందరూ మరి రాక్షసులు కావాలా? కాబట్టి మీకున్నటువంటి ఆలోచనని విరమించుకునేటువంటి ప్రయత్నం చేయండి. కొంతమంది వ్యక్తులు సమాజంలో రావణాసురుని ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు. అంత ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆయన చెడ్డ పని చేసిండు కాబట్టే రాముడు లాంటి దేవుడు ఆయన సంహరించిండు. కాబట్టి భూమి పైన రాక్షస సంహారం అనేది ఎప్పుడైనా జరగాల్సిందే. మనం కూడా మన జీవితంలో తెలుసో తెలియక అలాంటి తప్పులు చేస్తే ఖచ్చితంగా ఏదో ఒకసారి దేవుడు మనల్ని శిక్షించేటువంటి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని అలాంటి చెడ్డ పనులు చేయడానికి మీరు మాత్రం పూనుకోకండి. కాబట్టి రామాయణం అంటేనే మన జీవితంలో ఎలా మెలగాలి, ఒక వ్యక్తి జీవితంలో ఏ విధంగా బతకాలి అనేటువంటి అన్ని అంశాలు మనకు రామాయణం నేర్పిస్తుంది. అంటే రామాయణం చదవడం అంటే ఒక వ్యక్తి జీవితాన్ని చదివినట్టు. అందుకోసమే మీరు ఒకసారి రామాయణాన్ని పూర్తిగా చదివినట్టయితే రామాయణంలో ఉన్నటువంటి అంశాలను మీరు అందరూ కూడా మీ యొక్క మనసుల లోపల ఉంచుకున్నట్టయితే మీరు కూడా భవిష్యత్తు లోపల రాముడు లాంటి గొప్ప వ్యక్తిగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాముడు లాంటి వ్యక్తిని మీరు ఇన్స్పిరేషన్ తీసుకోండి, రావణాసురుడు లాంటి వ్యక్తులను కాదు. కాబట్టి ఈ యొక్క వీడియో అనేది నేటి సమాజంలో చాలా మంది వ్యక్తులకు తెలియాల్సినటువంటి వీడియో. కాబట్టి దయచేసి మీరందరూ ఈ యొక్క వీడియో కింద లైక్ కొట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి వీడియోస్ అనేవి సమాజంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఎవరైతే రావణాసురుడు లాంటి రాక్షసులని, రావణాసురుడు లాంటి వ్యక్తులని ఎవరైతే దేవుళ్ళగా పూజిస్తున్నారో, ఆయన్ని గొప్పగా చెప్పుకుంటున్నారో అలాంటి వ్యక్తులకు ఈ యొక్క వీడియో అనేది కనువిప్పుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ చేయాల్సినటువంటి పని వీడియో కింద లైక్ కొట్టండి. అదేవిధంగా మీకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.